గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer చెప్పి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. ప్రస్తుతానికి మీకు స్క్రీన్ మీద యుఎస్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్ అండ్ డౌ జోన్స్ ఒకటి స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. అలాగే మన గిఫ్ట్ నిఫ్టీ కూడా అరౌండ్ -15 పాయింట్స్ నెగిటివ్ ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. సో నైట్ 2:45 వరకు గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అదర్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి అండ్ 1 or 2 మార్కెట్స్ నెగిటివ్గా చూపిస్తుంది మనకి క్లోజింగ్ అనేది. సో ఓవరాల్గా గిఫ్ట్ నిఫ్టీ కూడా -15 పాయింట్స్లో ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. ఇది కొద్దిగా నెగిటివ్ సైన్ మనకి. అలాగే ఒకసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూద్దాం ఎలా ఉందో. మనం లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనకి ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎంఎంఐ అనేది 10 చూపిస్తుంది, ఇప్పుడు 23 చూపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి కొద్దిగా పైకి పాయింటర్ అనేది మూవ్ అయింది. సో ఇది కొద్దిగా పాజిటివ్ డైరెక్షన్ని మనకి సూచిస్తుంది. అట్లీస్ట్ కంప్లీట్గా పాజిటివ్గా కంప్లీట్ యూటర్న్ తీసుకోకపోయినా కూడా అట్లీస్ట్ మనకి ఒక కన్సాలిడేషన్ స్టేజ్ కన్నా వచ్చింది. ఫర్దర్ ఫాల్ అనేది ఆగింది. ఫాల్ అనేది లోవర్ లోస్ బ్రేక్ చేయకుండా కొద్దిగా స్టేబుల్ అయిందని కూడా మనం భావించవచ్చు. ఒకసారి నిఫ్టీ 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాము. ప్రజెంట్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది డే క్యాండిల్. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాల్ బ్యాక్ టు బ్యాక్ ఫాల్ వచ్చింది. మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న పాజెస్ వచ్చినాయి. లైక్ ఇది ఒక పాజ్ అనుకోవచ్చు, గ్రీన్ క్యాండిల్. అండ్ ఇది కూడా ఒక పాజ్ అనుకోవచ్చు, గ్రీన్ క్యాండిల్. అండ్ దీనికంటే హైలో క్లోజ్ అయింది. ఇది ఒక డోజీ క్యాండిల్. ఇక్కడ రివర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే కంటిన్యూస్గా 1 2 3 4 5 ఈ 5 డేస్ కూడా ఒకే జోన్ హోల్డ్ చేసిందని చెప్పొచ్చు మార్కెట్. బట్ నెక్స్ట్ డే ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో, ఒక ఇంపార్టెంట్ ఛానల్లో నుంచి బ్రేక్ డౌన్ ఇచ్చిందో, ఫర్దర్ సాలిడ్ ఫాల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇక్కడ ఈ జోన్లో ఏదైతే రిపీట్ అయిందో అదే ఈ జోన్లో కూడా రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. 1 2 3 4 5 ఈ 5 డేస్ సేమ్ జోన్లో ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఇది చాలా హ్యూజ్ లార్జ్ ప్యారలల్ ఛానల్ జోను. సో కింద ఛానల్ చూస్తే ఇది, కానీ ఇక్కడ చూస్తే కంప్లీట్ ఛానల్ అనేది చాలా నేరోగా ఉంది. సో ఓవరాల్గా ఈ నేరో జోన్లోనే ట్రేడింగ్ అనేది జరిగింది లాస్ట్ 5 డేస్. ఇది కూడా కన్సిడర్ చేసుకుంటే 6 డేస్ అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఇక్కడ జరిగిన ప్యాటర్న్కి ఇక్కడ జరిగిన ప్యాటర్న్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో ఒక్క డే మాత్రమే ప్రీవియస్ డే కంటే హైలో క్లోజ్ అయింది. బట్ ఇమీడియట్ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఒక మంచి సాలిడ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. దాని నెక్స్ట్ డేనే ఈ ప్రీవియస్ 3 డేస్ కంటే ముందు లో క్లోజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే హై క్లోజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే లో క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈ జోన్ని హోల్డ్ అనేది కోల్పోయి బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఈ క్లోజింగ్ కంటే కూడా లోనైనా క్లోజ్ అయింది. బట్ ఒక లాంగ్ వైడ్ రేంజ్ ఆఫ్ ట్రేడింగ్ జోన్ అనేది హోల్డ్ చేసింది. దాని తర్వాత చాలా గ్యాప్ అప్ వచ్చి హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ క్యాండిల్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ సస్టైన్ చేయడానికి మార్కెట్ ప్రయత్నం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని నెక్స్ట్ డే కాన్సిక్యూటివ్ అంటే ఈరోజు ఏదైతే ఫామ్ అయిందో ఒక మంచి డాటెడ్ లైన్ మీద సపోర్ట్ తీసుకుంది. అట్ ద సేమ్ టైం ఒక లాంగ్ ట్రెండ్ లైన్ని కూడా సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్ళి క్లోజ్ అయింది. సో ఇది ఒక స్టాప్ పాయింట్ అనే మాత్రమే అనుకోవచ్చు. కంప్లీట్ యూటర్న్ తీసుకొని పైకి కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతానే సిగ్నల్ అయితే మనకి చూపించట్లేదు ప్రస్తుతానికి. అలా కనుక సిగ్నల్ చూపించింది అని మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం 25,445 పైన క్లోజ్ అవ్వాలి అండ్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. 25,545 అబవ్ క్లోజ్ అయ్యి మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితేనే అప్పుడు మనం దీన్ని ఒక స్ట్రాంగ్ రివర్సల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. లేదా క్లోజ్ అయిన లెవెల్ నుంచి ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఈ 25,445ని సాలిడ్గా బ్రేక్అవుట్, అంటే ఇది సాలిడ్గా బ్రేక్ డౌన్, అంటే క్యాండిల్కి మిడిల్లో
ఈ లైన్ ఉంది కాబట్టి సాలిడ్ బ్రేక్ డౌన్ అనొచ్చు. అలాగనే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక మంచి క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అనుకోవచ్చు. దాన్ని మనం ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అప్పుడు మార్కెట్ ఈ ఈ లోవర్లో బ్రేక్ చేసుకుంటే అయితే వచ్చిందో ఇక్కడ యూటర్న్ తీసుకుందని ఒక కన్ఫర్మేషన్ మనకు దొరికినట్లే. అప్పటి వరకు కూడా ఎవరిని కూడా నిఫ్టీలో కానీ ఇండివిజువల్ స్టాక్స్లో కానీ ఒక ఆప్షన్స్ ట్రేడింగ్ మాత్రం చేయమని నేను ఎవరికి కూడా చెప్పను. కైండ్లీ అవాయిడ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ అంటిల్ వీ గెట్ స్ట్రాంగ్ రివర్సల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనము ఒక పాజిటివ్ సైడ్లో నిఫ్టీ 50లో ట్రేడింగ్ అనేది చేయటానికి మనకి ఒక ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది, డోర్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు అందరు కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ని పాజ్ తీసుకోమని చెప్తాను, లేదా ఆపేయమని చెప్తాను. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ వీడియో ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా మన ఛానల్కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ.